నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ ఛాన్స్ పాడు చేసుకున్నారు. ఇది చాలా ఎక్కువగా కథనాల్లో వస్తున్న అంశం. ఏం పాడు చేసుకున్నాడు, ఏం జరిగింది? మరి ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన లడ్డూ వ్యవహారం అది అందరికీ తెలిసిందే. మరి రాజకీయ దుమారం రేపుతున్న లడ్డూ వివాదం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఇదే చర్చ, ఇదే రచ్చ. మరి కూటమి వైసీపీ మధ్య కొద్ది రోజులుగా డైలాగ్ వారండి. పతాక స్థాయికి చేరిన లడ్డూ వ్యవహారం. మరి మండల్లో ఇందాపూర్ అంశంపై వైసీపీ సభ్యులు చర్చకు పట్టుపడుతున్నారు. మరొక వైపు అసెంబ్లీలో లడ్డూ వివాదంపై ప్రభుత్వం చర్చ చేసేసింది. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్ తాజా నిర్ణయంపై చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటది? ఇందాపూర్ వ్యవహారంపై మండలిలోని చర్చకు వైసీపీ సభ్యులు పట్టు. ఊహించని మలుపులు తిరుగుతున్న లడ్డూ వివాదం. మరి జగన్ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డూ కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. మరి ఇదే సమయంలో ఇందాపూర్ హెరిటేజ్ అంశంపై మండలిలో చర్చకు వైసీపీ సభ్యులు పూర్తి డిమాండ్ చేస్తున్నారు. 26న మండలిలో చర్చించేందుకు తాజా నిర్ణయాన్ని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మరి కూటమి ఆరోపణలపై స్పష్టత ఇచ్చిన వైసీపీ అధినేత ఏమంటున్నాడైనా? తిరుమల లడ్డు సరఫరా, భోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యి, ఇందాపూర్ అంశాలపై వివరాలు వెల్లడి. వైఎస్ఆర్ హయాంలో తిరుమల కొండలపై జారీ చేసిన జీవోలను బయటపెట్టిన వైనం జగన్మోహన్ రెడ్డి గారు. మరి తన ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొడుతూనే జగన్ వివరణతో వైసీపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఏంట ఉత్సాహం పెరిగింది? ఏ రకంగా పెరిగింది? ఎందుకు పెరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గోల్డెన్ ఛాన్స్ ఏంటి, తిరుమల తిరుపతి లడ్డు అవనియండి, లేకపోతే హెరిటేజ్ అనే అంశం అనండి, ఇలాంటివన్నీ కూడా ఆయన మలుచుకుండి ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకొచ్చి ఇక్కడ ఏదో జరిగింది అనే రాజకీయ నాయకులు చేసే పని ఏంటున్నదండి? ఒక చిన్న అంశాన్ని దాన్ని లాగి 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 పీకి 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 పాకం పట్టేయాలి. అదే కదా, పాకం ఎందుకు పడతారు? రుచి పెరుగుతుంటుంది. సో ఇది కూడా అంతే, ఒక హీట్ పెరుగుతుంటుంది. సో ఒకటి లడ్డు అనే అంశాన్ని అడ్వాంటేజ్గా వైఎస్ఆర్సీపీ తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారా? మరొక అంశం ఏంటంటే కాపు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అంబటి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మొత్తం ఏపీలో సీన్ మారబోతుంది అని చెప్పి జరిగిన ప్రశ్న. సరే, సీన్ మారదా తర్వాత అంశం. ఎందుకంటే ముద్రగడ గారు రంగంలోకి వచ్చారు. అంబటి గారు అన్యాయం జరిగిందంటున్నారు, కాపులనే టార్గెట్ చేస్తారు వీళ్ళని చెప్పి అవతల క్యాస్ట్ని తీసుకొస్తున్నారు, ఒక కమ్మ అనే విధంగా తీసుకొస్తున్నారు. దాన్ని విపరీతంగా ప్రచారం కూడా చేస్తున్న నేపథ్యం. ఒక పక్క కాపులందరినీ కూడా వైఎస్ఆర్సీపీలోకి తీసుకోవాలి. అది ఒక ఛాన్స్ ఉంది. ఎందుకు ఆ ఛాన్స్ ఏ రకంగా వచ్చిందంటే అంబటి ద్వారా వచ్చింది అన్నది ఒక వర్గం మాట్లాడుతున్నారు. ఏముందిలే ఇందులోని, దీన్ని పెద్దగా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వదిలేసి కాపు సామాజిక వర్గంతో వీళ్ళతో ట్రావెల్ చేసేస్తారని మరొక వర్గం మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు వస్తారా రారా ఏంటన్నది 29లోని. సరే, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఒక పక్క అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ఒక పక్క పోలవరం పూర్తి చేయాలి, అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి. సో 2029 ఎన్నికలకి వెళ్ళాలి అంటే ఎంతో కొంత పని చేసి చూపించాల్సిన అవసరం ప్రభుత్వం ముందుంది. ఇలాంటి టైంలో లడ్డు వివాదాలను, లేకపోతే కాపు కమ్మ వివాదాలను, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని చుట్టుముడుతుంటే దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకుని గోల్డెన్ ఛాన్స్ని తీసుకోవలసిన పనిలో ఈయనున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఒక అవుట్ చేయాలి అంటే ఏం చేయాలండి? ఒక లూజ్ బాల్ని వేయాలి, లేకపోతే ఒక గుగ్గులి అన్న వేయాలి, ఒక ట్రాప్ చేయాలి. అవుట్ అవ్వాలి అంటే ఈజీగా అవుట్ అయిపోతారు. ఇలా తీసుకుని ఇలా ఇసిరేరు అనుకోండి, స్టేడియం అవతల కొడి పారదొక్కుతారు. సో ఏం చేయాలి? ఒకరిని అవుట్ చేయాలంటే చాలా బుర్ర పెట్టాలి, డిఫరెంట్ బాల్స్ చేస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, క్రికెట్ అందరికీ ఇష్టం కాబట్టి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో కూటమి ప్రభుత్వాన్ని బాల్తో కొట్టించాలంటే కొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది. సో అదే వ్యూహంలోని ఈయనకు వస్తున్న ఛాన్సులు కొన్ని వినియోగించుకుంటున్నారు, కొన్ని వదిలేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారే బయటికి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారే యాత్రలు చేయాలి, ఆయన మాట్లాడితేనే జనాలు నమ్ముతారు అనే విధంగా కాకుండా ఎవరైతే కోర్ టీం ఉన్నదో వాళ్ళు కూడా పక్కా రికార్డులతోటి, పక్కా ఆధారాలతోని ఏదైనా తప్పులు జరిగితే కూటమి దాన్ని ప్రజల్లోకి చెప్పే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా స్పీడ్గా ఉంటారు. ఏదన్నా ఉన్నది అంటే ఒక ప్రజెంటేషన్ ఉండేది. మరొక అంశం అండి, వాళ్ళనే కాదు, టీడీపీలో చాలామంది స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు ప్రజెంట్ చేసేవారు, రోజుకో రుచివారు అక్కడ కూర్చుంటేవారు, ఆ విషయం మీద మాట్లాడేవారు. ఇదిగో ఇది డేటా అని చెప్పి మొత్తం అంతా చూపించేవారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే అవి జరుగుతున్నాయి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా అంత స్పీడ్గా అది చూపించలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళకి ఎవరు కూడా గైడ్ చేయట్లేదా? ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా వస్తుంది. ఎందుకంటే ఆయనకు వచ్చింది గోల్డెన్ ఆపర్చునిటీ,
జగన్కి గోల్డెన్ ఛాన్స్లు అయితే వస్తున్నాయి, కానీ దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎక్కడి లోపం? ఒకటి, ఈయన జనాల్లోకి వెళ్ళడం, అందరినీ కూడా క్యాడర్ని అందరినీ కూడా ఉత్తేజపరచడం, పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకుందరా లేకపోతే ఊపు వచ్చిందిరా ఇంకా 29 వరకు ఇలాగే వెళ్ళాలనడం. మరొక వైపు సామాజిక అనే అంశం ఏదైతే ఉందో, కాపు సామాజిక వర్గం అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది అన్నది కదా 2019లో వచ్చిన 2024లో వచ్చిన అంశం. 19లో అయితే ఆయన వైపే ఉన్నారు, 24లో వచ్చిన అంశం. అదెందుకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ట్రావెల్ చేస్తారు. మళ్ళీ అందులో నుంచి ఇందులో తీసుకురావాలి అంటే మళ్ళీ కొత్త వ్యూహాలు రచించాలి. ఏదో అంబటే అరెస్ట్ అనే అస్త్రాన్నే ప్రతిసారి ప్రయోగిస్తే అంతగా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంకా కొత్త ఆలోచనలు చేయాలి. కాపు నేతలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి. ముద్రగడ గారు అయితే రంగంలోకి దిగారు, మిగతా పేరు నాని గారు, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా స్పీడ్గా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికంటే ఇవి సరిపోదు, ఈ బలం సరిపోదు అని చెప్పి కొంతమంది సూచిస్తున్నారు. మరి ఈయన ఏ రకంగా ఆలోచన చేస్తాడో, ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారో, ఏ రకంగా జనంలోకి వెళ్ళి మెప్పిస్తారో, ఈయనకు వచ్చిన ఆ గోల్డెన్ ఛాన్స్లు ఏంటో దాన్ని ఏ రకంగా వినియోగించుకుంటారో, మరి 2029కి బరిలో బలంగా ఎలా నిలబడతారా అన్నది చూడాలి.